హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో సుచిత్ర దగ్గర ఉన్నటువంటి లాయోలా కాలేజ్తో ఒక నర్సరీ ఉందన్నమాట. ఈ నర్సరీలో చాలా రకాల పూల మొక్కలు, అలాగే పండ్ల మొక్కలు, ఇండోర్ మొక్కలు, అలాగే అవుట్డోర్ మొక్కలు, మనం షో కోసం పెంచుకునేటువంటి డిఫరెంట్ టైప్స్ మొక్కలు కూడా ఇక్కడ మనకి ఈ నర్సరీలో దొరుకుతాయి. అన్నీ కూడా కొన్ని స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి, సో మనకి మొక్కను బట్టి డిఫరెంట్ రేంజెస్ అనేటివి ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి అలాగే ఎరువు, అలాగే మట్టి కూడా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ పార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే సిమెంట్ పార్ట్స్ ఉన్నాయి, అలాగే ప్లాస్టిక్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా మనకి ఇక్కడే దొరికేస్తాయి. సో చాలామంది మొక్కల కోసం తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మట్టి, ఎర్ర మట్టి కూడా దొరుకుతుంది ఇక్కడనే. మనకు ఒకవేళ మొక్కల్ని పాట్లో పెట్టిమంటే ఇక్కడే పాట్లో మట్టి అలాగే ఎరువు వేసి పెట్టి చేసేస్తారు. ఇక్కడకు చాలామంది గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి మొక్కల్ని ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు బొకేస్ ఇవ్వడం ఓల్డ్ అయిపోయింది. సో బొకేస్ ప్లేస్లో ఇప్పుడు చిన్న చిన్న మొక్కల్ని ఇక్కడి నుంచే పర్చేస్ చేస్తూ చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నట్టు వచ్చేసి ఖర్జూరం మొక్కలు, అలాగే అలోవెరా, అలాగే క్రిస్మస్ మొక్కలు కూడా చాలా ఉన్నాయి. అన్ని షో మొక్కలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవి మీకు ఇక్కడ కనబడుతున్నట్టు వచ్చేసి ఖర్జూరం మొక్కలు. ఇవి మనం పెట్టినటువంటి 3 ఇయర్స్ నుంచి వచ్చేస్తాయి అన్నమాట మనకి ఫ్రూట్స్ అనేటివి ఇందులో. అలాగే వచ్చేసి క్రిస్మస్ ట్రీస్ అనమాట. ఇవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. సో మనకి మొక్కల సైజుని బట్టి అలాగే రేంజెస్ అనేటివి వేరీ అవుతూ ఉంటుందన్నమాట కాస్ట్ వచ్చేసి. అలాగే ఇక్కడ చూపిస్తున్నటివి స్వీట్ లెమన్, అలాగే లెమన్ మొక్కలు, అలాగే సపోటా, అలాగే ఆమ్లాలో వస్తాయి కదండి, ఆమ్లాలో కూడా 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. నార్మల్ మనకి బయట పచ్చడి చేసుకునేటువంటి ఆమ్లా, అలాగే తినడానికి యూజ్ చేసేటువంటి ఆమ్లా కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సపోటా, ద్రాక్ష, అలాగే స్టార్ ఫ్రూట్, అలాగే చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే దీంట్లో చూడండి, మామిడిలో కూడా చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అలాగే లోకల్ రోజెస్ కూడా ఉన్నాయి, అంటే క్రీపర్స్ లాగా యూజ్ చేస్తాం కదా ఈ రోజెస్ని. సో అలాంటి వాటిలో కూడా డిఫరెంట్ కలర్స్ అనేటివి మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి అన్నమాట. అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు వచ్చేసి అంజీరా అంటారు కదా, ఫిగ్ అండి. సో అవి కూడా ఇక్కడ చూడండి, ఈ చిన్న మొక్కల్లో నుంచి మనకి ఫ్రూట్స్ అనేటివి ఎన్ని వచ్చేసాయో. సో ఇవి మనకి నాటినప్పటి నుంచి మనకి వీటిలో నుంచి ఫ్రూట్స్ అనేటివి వచ్చేస్తుంటాయి. సో పెద్దగా స్పేస్ అయితే ఎక్కువ ఆక్యుపై చేయవు, ఒక పెద్ద సైజ్ పార్ట్ అయితే సరిపోతుంది. ఈ చెట్లు కూడా పెద్దగా ఏముండవు అనమాట, చిన్నగానే వచ్చేస్తాయి. అలాగే ఇవి చూడండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు, అలా దానిమ్మ మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో డ్రాగన్ ఫ్రూట్ అలాగే అంజీర మొక్కలు వచ్చేసి మనకి వీటి కాస్ట్ 150 రూపీస్ ఉంటుంది. సో కొద్దిగా ఒక 30 రూపీస్ అటు ఇటు వేరీ చేసి ఇస్తుంటారు. అలాగే ఇక్కడ టచ్ మీ నాట్ మొక్కలు, అలాగే శంకు పూల మొక్కలు, కాగితాల పూల మొక్కలు, చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇక్కడ మొత్తం అన్నీ కూడా చామంతి, అలాగే మనం క్రీపర్స్ లాగా యూజ్ చేసేటువంటి షో మొక్కలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు కనబడుతున్నటువన్నీ కూడా చామంతి, ఎల్లో కలర్ చామంతి మొక్కలు అనమాట. అలాగే ఇక్కడ కాగడా మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో లోకల్ ఉంటాయి, అలాగే హైబ్రిడ్ మొక్కలు కూడా ఉంటాయి. లోకల్ వచ్చేసి ఓన్లీ 6 మంత్స్ మాత్రమే అనుకో ఇక్కడ వీటి నుంచి ఫ్లవర్స్ అనేవి వస్తుంటాయి. అలాగే హైబ్రిడ్ మొక్కలు అయితే రెగ్యులర్గా వీటి నుంచి ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. సంవత్సరం పొడవునా కూడా మనకి ఫ్లవర్స్ అనేటివి ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఇవి చూడండి, గన్నేరు మొక్కలు, అలాగే మామిడి మొక్కలు ఉన్నాయి ఇక్కడ. సో వీటిలోనే స్టార్ ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ అన్నీ కనిపించేటివి కాగితాల పూల మొక్కలు, అలాగే మల్లెలో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. అలాగే హైబ్రిడ్ రోజెస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఈ హైబ్రిడ్ రోజెస్ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. అవి కూడా బంచెస్ లాగా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అనేటివి. చూడండి, వీటిలో కూడా కలర్స్ అనేటివి చాలా ఉన్నాయి. అలాగే కనకాంబరంలో కూడా వెరైటీస్ ఉన్నాయి, ఎల్లో కలర్ కనకాంబరాలు ఉన్నాయి ఇక్కడ. వీటిలో కూడా మనకి 2 కలర్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్లో మనకి కనకాంబరాలు అనేటివి ఇక్కడ దొరుకుతాయి. చూడండి, రోజెస్ ఇవన్నీ మీకు చూపిస్తుండేటివన్నీ హైబ్రిడ్ రోజెస్ అనమాట, అంటే బంచెస్ లాగా వస్తూనే ఉంటాయి. సో ఇవి వచ్చేసి గుండు మల్లె చెట్లు. సో వీటిలో కూడా మనకి సైజెస్ వేరియేషన్స్ ఉంటాయి. ఫ్లవర్స్లో చిన్న గుండు మల్లె పూలు ఉంటాయి, అలాగే పెద్ద సైజెస్లో ఉండేటువంటి గుండు మల్లె పూలు కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇవి చూపిస్తున్నట్టు వచ్చేసి నార్మల్ పెద్ద సైజ్ రోజెస్ అనమాట. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, అలాగే చాలా కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చాలా మొక్కలు అనేటివి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు చాలామంది బొకేస్ అనేటివి ఇవ్వకోకుండా ఇలాగా ఈ మొక్కల్ని ఇస్తున్నారనమాట. సో వీళ్ళు ఇక్కడ గిఫ్ట్ పర్పస్ అనేవి కూడా చాలా మంది ఇక్కడ తీసుకొని పోతూ ఉంటారు. సో రోజెస్ కానీ, అలాగే
ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా చాలా వెరైటీస్ అనేటివి ఇక్కడ ఈ నర్సరీలో మనకి దొరుకుతాయి. అలాగే ఈ మొక్కలతో పాటు మనకి వెజిటబుల్ సీడ్స్ కానీ, లేకపోతే లీఫీ వెజిటబుల్ సీడ్స్ కానీ అన్నీ కూడా ఈ నర్సరీలో మనకి దొరుకుతాయన్నమాట. అలాగే వీటితో పాటు రోజ్ మిక్స్ అనేది కూడా మనకి ఈ నర్సరీలో బాగా దొరుకుతుంది. ఇక్కడ రోజెస్‌లోనే కొన్ని వందల రకాల మొక్కలు మనకి ఈ నర్సరీలో చాలా బాగా దొరుకుతాయి. చూడండి మొత్తం అన్ని ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్‌లో, డిఫరెంట్ సైజెస్‌లో ఇక్కడ ఈ నర్సరీలో అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే ఇవన్నీ కూడా బటన్ రోజెస్ అనమాట. సో, చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి కదా! ఆ రోజెస్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి కూడా రెగ్యులర్‌గా మనకి వస్తూనే ఉంటాయి. అలాగే ఇది బయట మీకు చూయించేది వచ్చేసి షో ప్లాంట్ అనమాట. అంటే క్రీపర్స్ లాగా యూజ్ చేస్తారు కదా! సో, దానికోసం అనేసి ఇలాంటి ప్లాంట్స్ కూడా మనకిక్కడ ఈ నర్సరీలో దొరుకుతాయి. చూడండి రోజెస్‌లోనే నియర్లీ మనకి చాలా రకాలున్నాయి ఇక్కడ. సో, అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. అసలు సైజెస్‌లో ఫ్లవర్స్ సైజెస్ కానియ్యండి, లేకపోతే కలర్స్ కానివ్వండి, చాలా వెరైటీస్ అనేటివి మనకి నర్సరీలో దొరుకుతున్నాయి. అలాగే తమలపాకులో కూడా చూడండి పెద్ద పెద్ద సైజు ఆకులున్నటువంటివి కూడా ఇక్కడ ఈ నర్సరీలో మనకి దొరుకుతాయి. అలాగే చిన్న సైజు ఉన్నటువంటి తమలపాకులు కూడా మనకి ఈ నర్సరీలో దొరుకుతాయి. అలాగే ఇవన్నీ కూడా షో ప్లాంట్స్ అనమాట. అలాగే ఇందులో ఇక్కడ నందివర్ధనం పూలు కూడా ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా తమలపాకులు. ఈ తమలపాకులో మనకి పాన్‌కి యూజ్ చేసేటువంటి తమలపాకులు కూడా సెపరేట్‌గా ఉన్నాయి. ఇవి పెద్ద సైజు తమలపాకులనమాట. ఆకులొచ్చేసి చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. సో, వీటిలో ఒక 3 టైప్స్ సైజెస్ కూడా మనకి ఈ నర్సరీలో దొరుకుతాయి. అలాగే మందారాల్లో కూడా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే మందారాలు ఇవి. వైట్ అలాగే పింక్, యెల్లో కాంబినేషన్‌లో ఇవి పెద్దగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయన్నమాట ఫ్లవర్స్. అలాగే చూడండి ఇదొచ్చేసి స్వీట్ లెమన్ అనమాట. ఇవి కూడా హైబ్రిడ్ మొక్కలే ఇక్కడ ఉండేటివి. ఇవన్నీ కూడా రోజెస్‌లో వెరైటీస్ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ రోజెసే కాకోకుండా చామంతిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ చామంతిలో వచ్చేసి పింక్, అలాగే వైట్, రెడ్, అలాగే ఆరెంజ్, యెల్లో చాలా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్‌తో ఉన్నాయి ఇక్కడ చామంతి చెట్లు కూడా. చూడండి ఇక్కడ చామంతి మొక్కలొచ్చేసి ఒక 2 రోస్‌లో ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నటివి ఉన్నాయన్నమాట. పింక్ ఉంది ఇక్కడ ఇందులోనే. అలాగే వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌లో కూడా మనకి ఇక్కడ చామంతులు దొరుకుతాయి. అంటే డబుల్ కలర్స్‌లో కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ డబుల్ కలర్స్‌లో కూడా మనకి ఒకే చామంతి ఫ్లవర్‌లో 2 కలర్స్ వేరియేషన్స్ ఉండేటివి కూడా చాలా ఉన్నాయి ఈ మొక్కలు. సో, ఇక్కడ మనకి ఎలాంటి మొక్కలు కావాలన్నా కూడా మనకి ఈజీగా తీసేసుకోవచ్చు. చాలా వెరైటీస్ అనేటివి మనకి నర్సరీలో దొరుకుతాయి. అలాగే వీటితో పాటు మరువం, అలాగే దవనము, తులసి మొక్కలు, అలాగే ఫ్రూట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, అలాగే ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ నర్సరీలో దొరుకుతాయి. అలాగే దాలియా మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే మందారం మొక్కల్లో కూడా మనకి ఇక్కడ ముద్ద మందారం, అలాగే నార్మల్‌గా 5 పెటల్స్ ఉండేటువంటి మందారాలు కూడా చాలా కలర్స్‌లో ఉన్నాయి. సో, ఇవి కూడా ఈ వీడియోలో నేను కవర్ చేశాను. వీటితో పాటు మనకి కాక్టస్‌కి సంబంధించినటువంటి డిఫరెంట్ మొక్కలు కూడా మనకి ఈ నర్సరీలో చాలా దొరుకుతాయి. సో, చాలామంది వాటిని ఇంట్లో పెట్టుకునే మొక్కల్లాగా పెంచుకుంటుంటారనమాట. సో, అవి కూడా మనకి నర్సరీలో చూడండి చాలా దొరుకుతాయి. ఇవన్నీ కూడా మందారం మొక్కలు. సో, ఇవి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే మొక్కలనమాట. పెట్టినప్పటి నుంచి కూడా కంటిన్యూయస్‌గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. సో, ఇవే కాకుండా మనకి నీటిలో పెంచేటువంటి వాటర్ లిల్లీ, అలాగే లోటస్ మొక్కలు, అలాగే సీడ్స్ కూడా వీళ్ళతోటి దొరుకుతాయి. చూడండి ఈ మందారంలో వెరైటీస్ అనమాట. అలాగే చామంతిలో కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అనేటివి మీకు చూపిస్తున్నాను.
ఇవన్నీ కూడా షో కోసం పెంచుకునేటువంటి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ పాట్స్ కూడా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా మనకి నర్సరీలో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. చాలామంది మొక్కల కోసం వెతికే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.